మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ 11వ షాలేం ప్రార్థన మందిరం వార్షిక కూడికి వచ్చిన మా ప్రియులందరికీ, సహోదరి సహోదరులందరికీ, చేరి వచ్చిన గ్రామ ప్రియులకును, అలాగే సంఘానికి, స్నేహితులకును, అభిమానులకును అందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయంలో చాలా ఆసన్నమైన సమయంలో వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ప్రతి సంఘం మీద, ప్రతి మందిరం మీద దేవుని మహిమ నింపబడాలని ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ మాట్లాడబోతున్నాడు. చాలా సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, దేవుని మహిమ ఉండదు, కానీ అధికారం ఉంటది, పెత్తనం ఉంటది, గొప్పతనం ఉంటది, చలామణి ఉంటది. కానీ దేవుని సంఘాలలో, మందిరాల్లో ఉండాల్సింది ఇవన్నీ కాదు. ఏముండాలంటే దేవుని మహిమ ఉండాలి, దేవుని వెలుగు ఉండాలి సంఘాల్లో, దేవుని మందిరం మీద దేవుని కృప ఉండాలి. అధికారం, పెత్తనం ఇవి కాదు కావాల్సింది. ఇలా ఉన్న సంఘాలు ప్రభు రాకడకు ఎత్తపడవు. పేరుకు మాత్రం గొప్ప గొప్ప సంఘాలు అనిపించుకుంటాయి, లేదా గొప్ప గొప్ప మందిరాలు అనిపించుకుంటాయి. కానీ దేవుని రాకడలో ఎత్తబడే సంఘం ఎలా ఉండాలంటే దేవుని మహిమతో నింపబడి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను రాజు మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిరములోనికి దేవుని మహిమ అలాగే దిగి వచ్చింది, దేవుని ప్రసన్నత దిగి వచ్చింది. చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారు శ్రద్ధగా చూడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అప్పుడు మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆలయం మీద దేవుని మహిమ, దేవుని తేజస్సు సొలొమోను కట్టిన మందిరం మీద ఆవరించింది, నిండుకుంది. కనుక ఈ కడవరి దినాల్లో ఇలాంటి మహిమ నింపబడితేనే దేవుని రాజ్యానికి సిద్ధపడతాం. దేవుని మహిమ లేకుండా సంఘాల్లో, దేవుని తేజస్సు లేకుండా సంఘాల్లో దేవుని రాకడికి సంఘాలు ఎత్తబడవు. దేవుని మందిరం మీద ఎప్పుడు దేవుని మహిమ ఉండాలి, దేవుని యొక్క ప్రసన్నత ఉండాలి. ఈ ప్రసన్నత, ఈ మహిమ ఉండాలంటే మనం చేయాల్సిన విషయాలు ఈ యొక్క రాత్రి వేళ లేదా ఈ సమయంలో మనం వినబోతున్నాం. ఆనాడు సొలొమోను రాజు కట్టిన మందిరం మీద దేవుని తేజస్సు, దేవుని మహిమ ఎందుకు దిగి వచ్చింది అని అంటే 5 పాయింట్లు మనం చూడబోతున్నాం. త్వరగా దేవుడు మన సహాయం చేయను గాక. హల్లెలూయా. నంబర్ 1, మన సంఘాల మీద, మందిరాల మీద దేవుని మహిమ తేజస్సు నిలబడాలంటే, ఎత్తబడే సంఘాలుగా, ఎత్తబడే మందిరాలుగా ఉండాలంటే, మందిరం ఎత్తబడదు కానీ నీవే ఒక మందిరవి, నీవే దేవునికి ఒక ఆలయమై ఉన్నావు. కనుక నువ్వు ఎత్తబడాలంటే 5 పాయింట్లు మనం కలిగి కొనసాగాలని ప్రభు వెంట మీకు మనం చేస్తున్నాను. ఆనాడు సొలొమోను కట్టిన ఆ దేవుని ఆలయం మీద దేవుని మహిమ, దేవుని తేజస్సు దిగి వచ్చిందంటే వారు ఏం చేశారో 5 విషయాలను మనం చూడబోతున్నాం. చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. త్వరగా ముందుకెళ్ళిపోతాం. తరువాత యెహోవా నిబంధన మందసము సియోనును దావీదుపురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, ఇశ్రాయేలు వంశములకు అధికారులకు, గోత్రముల పెద్దలు అందరినీ యెరూషలేమునందు సమకూర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరానికి యెరూషలేములో ఉన్న అధికారులను, పెద్దలను, సమస్త అధికారులను దేవుని మందిరానికి సొలొమోను రాజు ఆహ్వానించాడు, దేవుని మందసం తీసుకుని రమ్మని.
మొట్టమొదటిగా దేవుని మహిమ మన మందిరాల మీద ఉండాలంటే ఇక్కడ పెద్దలు కనపడుతున్నారు, అధికారులు కనపడుతున్నారు, నేను గొప్ప అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కనపడుతున్నారు. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధికి లేదా దేవుని మందిరానికి అధికారులుగా ఉన్నావే, అధికారిగా ఉన్నావే, పెద్దలుగా ఉన్నావే, నీవు రావాలి మందిరానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు మందిరానికి వస్తే మొట్టమొదటిగా దేవుని మహిమ దిగి వస్తుంది. నేను పెద్దని కదా, నేను అధికారిని కదా, నేను చివర్లో వస్తాను అని అంటే దేవుని మహిమ దిగిరాదు. ఆనాడు సొలొమోను రాజు ఇలా చెప్పాడు, అధికారులు రావాలి, పెద్దలు రావాలి, సమస్త ప్రజలు అధికారం కలిగిన వారందరూ రావాలి. అలా వస్తూ మీరు దేవుని మందసాన్ని తీసుకొని రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని మందసాన్ని తీసుకొని రావాలి. ముందుగా పెద్దలుగా ఉన్నవాళ్ళు దేవుని ఆలయానికి రావాలి. ఎందుకో తెలుసా? ఆ పెద్దలే వచ్చారు, అధికారులే వచ్చారు, మేమంతా సామాన్య ప్రజలు పెద్దలను చూసి, పెద్ద అధికారులను చూసి చక్కగా అందరూ దేవుని మందిరానికి మిగతా వారు వస్తారు. కొడదామా చెప్పలేదు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అధికారిగాను ఉన్నావు, పెద్దగాను ఉన్నావు, లాస్ట్ నువ్వు వస్తావు, చివరి గడియల్లో నువ్వు వస్తావు. ఎందుకో తెలుసా? నేను అధికారిని కదా, నేను ఒక పెద్దని కదా అనుకుని లాస్ట్ సమయంలో మందిరం అయిపోయే టైంలో వస్తాం. లేదా పాటలు స్టార్ట్ అయిపోయి వాక్యం స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు వస్తావు. నువ్వు పాటలు ముగించి వాక్యం స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తావు. ఇలా ఏ అధికారులు వస్తారు, ఏ పెద్దలు వస్తారో అట్టి వారి మందిరం మీద లేదా ఆ సంఘం మీద దేవుని మహిమ దిగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చూసాం, మొదటి సారిగా మనం విన్నాం 2వ దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే దేవుని మహిమ, దేవుని తేజస్సు సొలొమోను కట్టిన మందిరం మీదకి ఎందుకు వచ్చిందంట? పెద్దలు, అధికారులు అందరూ ముందుగా వచ్చారు. ఓ పెద్దలారా, ఓ అధికారులారా, ఎప్పుడు రావాలి మందిరానికి? మెయింటైన్ చేస్తే నీవు, పెద్దగా ఉన్న నీవు, అన్ని చూసుకునే నీవు లాస్ట్ లో వచ్చేది. దేవుని సన్నిధికి వేగిరమి నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూసి ఇతరులు నేర్చుకుంటారు. లేని ఎడల నీవే ఆలస్యమైతే, ఓ అధికారి, ఓ పెద్దలుగా ఉన్న నీవు, అధికారిగా ఉన్న నీవు లేటుగా వస్తే దైవ సన్నిధికి నిన్ను చూసి సామాన్యమైన విశ్వాసులు వాళ్ళు వెనకబడతారు. దేవుని మహిమ మన సంఘం మీద, మన మందిరం మీద ఉండదు. ఎత్తబడిన సంఘం, దేవుని మహిమ వచ్చినప్పుడు దీవెన వస్తుంది, దేవుని మహిమ వచ్చినప్పుడు మంచి పేరు వస్తుంది, దేవుని మహిమ వచ్చినప్పుడు దేవుని గొప్ప 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 కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న నీవు, పెద్దలుగా ఉన్న నీవు, అధికారులుగా ఉన్న నీవు అందరికంటే ముందు రావాలి. దేవుని మహిమ దిగాలంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనికి ఆధారంగా పెద్దలు రావాలి అని కొన్ని సమయాల్లో మనకు సందేహం వస్తూ ఉంటది. దానికి సూచనగా మనం చూసినట్లయితే ఏలియా కాలంలో కర్మేలు పర్వతం మీద బయలుదేవతల యొక్క ప్రవక్తులు, అలాగే ఏలియా ఒంటరిగా ప్రార్థన చేసే సమయంలో ఆయన ఏం చేశాడు తెలుసా? ముందుగా పెద్దలకు సూచనగా ఉన్న 12 రాళ్లను తీసుకొచ్చి బలిపీఠము కట్టి ప్రార్థన చేయగా దేవుని అగ్ని పరలోకమును దిగి వచ్చి పశుమాంసముని దహించి వేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం, మాటలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, దయచేసి చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 31వ వాక్యం మనం చదువుకుందాం, 32వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, చూడండి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానమునందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12 గోత్రాలకి 12 రాళ్లు తెచ్చుకొని బలిపీఠం కట్టాడు. ఎవరండి? ఏలియా గారు. బలిపీఠం కట్టి దాని చుట్టూ కందకంతో, అనగా చుట్టూ గుంటవి
తర్వాత ఆ గుంట నిండా నీళ్లు పెట్టి ఆ పశుమాంసం మీద బలిపెట్ట మీద నీళ్లు చల్లిన తర్వాత ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏం చేసింది? దహించి వేసి, అనగా దేవుని మహిమ దిగి వచ్చింది. 12 రాళ్ళు ఎవరికి సాదృశ్యం? ఇశ్రాయేలు యొక్క గోత్రముల 12 పెద్దలకి సాదృశ్యం ఉంది. ఎప్పుడైతే దేవుని మహిమ దిగాలనుకుంటావో నీ మందిరం మీద, మన మందిరం మీద పెద్దలుగా ఉన్న మనం ముందుగా దైవ సన్నిధికి వస్తే, అధికారులుగా ఉన్న మనం ముందుగా దైవ సన్నిధికి వస్తే అప్పుడు బలిపీఠంగా కట్టబడతావు. తద్వారా వచ్చే దేవుని మహిమను మనం చూస్తాం. ఇట్టి కృప దేవుడు మనకు దయచేసి దేవుని మహిమతో మన మందిరాలు నింపబడును గాక. హల్లెలూయా. ఇక రెండో పాయింట్కి వెళ్దాం. రెండో పాయింట్ మనం చూద్దాం. రెండో పాయింట్ గా దేవుని మహిమ మన మందిరాల మీద దిగాలంటే, మన సంఘాల మీద దిగాలంటే రెండో పాయింట్ ఏం తెలుసా? 2వ దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఇప్పుడు చదువుకుందాం. చదవండి పిల్లరా. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీయులందరూ రాజునొద్దకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారండి? ఇశ్రాయేలీయులందరూ, సామాన్య ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారు? రాజునొద్దకు వచ్చారంటే రాజు ఎక్కడున్నాడు? దేవుని మందిర సమీపంలో ఉన్నాడు. అందరూ దేవుని మందిరానికి వచ్చారు. అనగా కుటుంబాలుగా దైవ సన్నిధికి వచ్చారు. మనం చూస్తుంటాం, కుటుంబాలుగా దైవ సన్నిధికి రారు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, ఇద్దరు కలిసి వస్తే పిల్లలు రారు దేవుని మందిరానికి. ఎప్పుడైతే కుటుంబాలుగా దైవ సన్నిధికి వస్తారో, అందరూ కలిసి వస్తారో, అప్పుడు దేవుని మహిమ దిగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక తండ్రిగా నీ కుమార్తెని ఇంట్లో పెట్టి, ఒక తండ్రిగా నీ కుమారుని ఇంట్లో పెట్టి, ఒక తల్లిగా నీ కుమార్తెని ఇంట్లో పెట్టి, లేదా నీ భర్తని ఇంట్లో పెట్టి నువ్వు ఒక్కదానే వచ్చినంత మాత్రాన ఏమండి నీ మనసు అంత ఏడుంటది? నీ ఇంటి మీద ఉంటది. నా బిడ్డలు ఏడున్నారు, నా భర్త ఏడున్నాడు. దైవ సన్నిధిలో చక్కగా వాక్యాన్ని వినలేవు, ఆ సన్నిధిని అనుభవించలేవు, మనసారా దేవుని కనపరచలేవు. కుటుంబ పరంగా వచ్చినప్పుడు మనసంతా దైవ సన్నిధిలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కుటుంబం అంతా కూడా మనం ఏం చేయాలి? దైవ సన్నిధిలో ఏం చేయాలి? గడపాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారు? రాజు ఎదురుకు వచ్చారనగా దేవుని మందిరానికి, కట్టిన మందిరం దగ్గరికి వచ్చారు. ఈరోజు నీ పిల్లలు వస్తున్నారా? నీ భర్త వస్తున్నారా? చెప్పండి. ద్వితీయోపదేశకాండం మనం చూసినట్లయితే ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడో తెలుసా? కరెక్ట్ గా ఒక తల్లిగా తండ్రిగా నువ్వు క్రమశిక్షణలో దేవుని మందిరానికి వస్తూ ఉంటే నీ పిల్లలు కూడా వస్తారు. నువ్వు చక్కగా దైవ సన్నిధిలో నడుస్తూ ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే నీ పిల్లలందరూ కూడా నడుచుకుంటారు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఇచ్చి మనం చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు యాజ్ఞలను నీ హృదయంలో ఉండవలెను. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇశ్రాయేలు అనగా అక్కడ తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు, మొత్తం కలిపి ప్రభు అంటున్నాడు. ఇశ్రాయేలు, నేను చెప్పే మాటలు నీ హృదయంలో ఉండాలి. తర్వాత నీ పిల్లలకి నేర్పించాలి. కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచేటప్పుడు నీ బిడ్డలకి నేర్పిస్తే నీ బిడ్డలందరూ కూడా నీతో కలిసి దైవ సన్నిధికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులు వస్తే పిల్లలు రావట్లే. కుటుంబాలుగా సొలొమోను కట్టిన మందిరానికి ఇశ్రాయేలు అందరూ వచ్చారు. అప్పుడే దేవుని మహిమ దిగింది. అప్పుడే దేవుని తేజస్సు ఆ దేవుని మందిరాన్ని నిలిచింది. దేవుడు తన గొప్ప కార్యాలు మందిరంలో నుంచి అనేక కార్యాలను జరిగించారు. ఈరోజు అలా నడిపిస్తున్నావు నీ పిల్లల్ని. కారణం ఏంటి తెలుసా? నువ్వు కరెక్ట్ గా ఫుల్ గా భక్తిలో ఉంటే నీ బిడ్డలు నీ మాట వింటారు, నీ భార్య నీ మాట వింటుంది, నీ భర్త నీ మాట వింటాడు. సరైన క్రమశిక్షణ హృదయంలో ఆత్మీయ క్రమశిక్షణ లేదు కనుక నీ పిల్లలు నీ మాట వినడం లేదు, నీ భార్య నీ మాట వింటలేదు, నీ భర్త నీ మాట వింటలేదు.
కనుక దయచేసి ఈ రోజు రాత్రి నుంచి అయినా దేవుని మందిరంగా చెప్పబడిన నీ జీవితంలో దేవుని మహిమ దిగాలంటే కుటుంబ పరంగా దైవ సన్నిధికి మనము రావాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకు చక్కటి పాట విన్నాం. నడవాలి, మన కుటుంబం అంతా నడవాలి దైవ సన్నిధికి. ఒకసారి ఒక లైన్ పాడదాం. నడవాలని ఉంది నీ బాటలో, చేరాలని ఉంది నీ మహిమలో, నడవాలని ఉంది నీ బాటలో, చేరాలని ఉంది నీ మహిమలో, చేయి పట్టి నన్ను నడిపించు దేవా, నడిపించు దేవా, చేయి పట్టి నన్ను నడిపించు నడిపించు దేవా, నడవాలని ఉంది నీ బాటలో, చేరాలని ఉంది నీ మహిమలో. ఈ కళ్ళ చూపులు మోహములేక, అసలే ఈ కళ్ళ చూపులు మోహములేక, అసలే నడవాలి, కుటుంబాలుగా దైవ మందిరానికి రావాలి. నీవే ఒక మందిరవి. నీ జీవితం మీద దేవుని మహిమ, దేవుని ప్రసన్నత కుమ్మరించబడాయి. నీవు ఇతరులకు వెలుగుగా, ఇతరులకు దీవెనకరంగా, ఇతరులకు మేలుకరంగా ఎత్తబడే సంఘములను ఉండాలంటే దైవ సన్నిధికి రావాలి. ఇక మూడోదిగా మనం చూద్దాం, ఎందుకు దేవుని మహిమ, దేవుని ప్రసన్నత సొలొమోను కట్టిన ఆ మందిరం మీదకి దిగి వచ్చిందంటే మూడో పాయింట్ మనం చూద్దాం, చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. రాజైన సొలొమోను ఇశ్రాయేలు యాజకులందరూ సమకూడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. హల్లెలూయా. లెక్కింప సఖ్యము కాని బలులను దేవుడికి అర్పించారు. ఏంటంట? లెక్క పెట్టలేని బలులను. ఏంటంటే ఆ బలులు కంటిన్యూ చేయనా? ఏంటంటే ఆ బలులు ఏమిటంట? గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. హల్లెలూయా. లెక్కలేనన్ని, లెక్క పెట్టలేనన్ని బలులు దేవుడికి సమర్పించారు ఆ మందిరంలో. ఈరోజు దేవుని మహిమ దిగాలంటే, దేవుని ప్రసన్నత నీ దేహం మీద, ఆలయమని నీ హృదయం మీద, లేదా నీ తల మీదకి దిగాలంటే, లేదా మన మందిరాల మీదకి దిగాలంటే లెక్క పెట్టకుండా దైవ సన్నిధికి అర్పణ అర్పించాలి. అన్ని విషయాల్లో షాపింగ్కి వెళితే ఎంత ఆ డ్రెస్ అయినా లెక్క పెట్టకుండా ఇచ్చేస్తాం. లేదా ఆయా వస్తువులు కొనాలన్నా, ఆయా విషయాలకు వెళ్ళినా లెక్క పెట్టకుండా అన్ని చేసేస్తావు, అన్ని కొనేస్తావు. కానీ దైవ సన్నిధికి వచ్చి బలిని అర్పించడానికి, అనగా కానుక ఇవ్వడానికి, అర్పణ ఇవ్వడానికి అప్పుడే వస్తుంది పెరాల్సిస్. కొంతమందికి పర్సులోంచి తీయడానికి
చెయ్యిట పోతుంటే వణుకుద్ది. అంటే దేవునికి అర్పణ ఇవ్వడానికి మాత్రం చెయ్యి వణికిపోద్ది. 500 వస్తే 500 లోపలికి దోసి 50 రూపీస్ బయటికి తెస్తుంటాడు. లేదంటే 100 బయటకు వస్తే 10 రూపీస్ బయటికి తెస్తుంటాడు. వణికిపోతాడు చెయ్యి. కానీ ఫ్రూట్స్ కొనడానికి, డ్రెస్సులు కొనడానికి, లేదా బైకులు కొనడానికి, వాహనాలు కొనడానికి, లేదా స్థలాలు కొనడానికి, లేదా ఇల్లు కట్టడానికి ధారాళంగా శక్యము కాని రీతిలో, లెక్కబట్టినంత రీతిలో ఖర్చు పెడతాం. ఎలా వస్తుంది నీ మీదకి దేవుని మహిమ? ఎలా పొందుతావు పరలోక రాజ్యాన్ని? నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు అంటున్నాడు, పరలోక రాజ్యంలో ధనము కూర్చుకునడి. మత్తయి సువార్త 6:19 వాక్యాన్ని మనం చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. చదవడానికి త్వరగా ముగించేద్దాం. ఇక రెండే మాట చెప్పి ముగిస్తాం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. ఏం చేస్తారు? దొంగిలిస్తారు. ఎందుకు దాచి పెట్టుకుంటావు? దేవునికి నీవు ఎప్పుడైతే బలిగా, అర్పణగా నీ కానుకను సమర్పిస్తావో దేవుడి నిన్ను సమృద్ధితో నింపేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నింపుతాడు తెలుసా? సంతోషంగా అర్పణ మనం ఇవ్వాలి. అప్పుడు మహిమ నీ తల మీదకి, నీ ఇంటి మీదకి, మన మందిరాల మీదకి దిగుతాది. ఇదిగో అంత మహిమ ఎందుకు దిగిందంట? శక్యము కానీ బలులను ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరూ ఇచ్చారు కాబట్టి దేవుడి మహిమ దిగింది. ఈరోజు నీవు ఇచ్చి చూడు, సమర్పించి చూడు. ఒకసారి చదువుదాం మాటలు. 2 కొరింథీ రాసిన పత్రిక దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 9వ అధ్యాయం 7వ వాక్యం మనం చదువుదాం. శనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. హల్లెలూయా. ఇవ్వాలంట సనుగుకోకూడదు. ఏమండి, నువ్వు ఫ్యాంట్ షర్ట్ కొనేటప్పుడు కొనుక్కుంటావా? చెప్పాలి. ఫ్రూట్స్ కొనేటప్పుడు కొంటావా? ఒక బైక్ కొనేటప్పుడు కొంటావా? చెప్పాలి. దేవుడికి ఎలా ఇవ్వాలంట? ఎలా అర్పించాలి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఉత్సాహంగా, సంతోషంగా శక్యము కాని మహాబలులన్నీ ఇచ్చేశారు. దేవుని మహిమను చూశారు, దేవుని ప్రసన్నతను చూశారు. దేవుడి మహిమను చూడాలంటే లెక్క పెట్టకుండా దేవునికి ఇచ్చే స్థాయిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సనుగు కొనకుండా, బలవంతంగా కాకుండా. కంటిన్యూ చేద్దామా? అయిపోయిందన్నమాట. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. కొంతమంది చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అర్పణ ఇచ్చేటప్పుడు ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ప్రేమించాడంటే మన కొదువు లేదు. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం చదివితే ఆయన ఏమంటాడు తెలుసా? నిజంగా నీకు ఆయన మీద ప్రేమ ఉంటే నువ్వు లెక్క పెట్టకుండా అర్పణ ఇస్తావు. దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఏంటో మహిమ అంటే? కంటిన్యూ చేద్దామా? మహిమను చూద్దాం ఇప్పుడు. సామెతలు 8:17 చదువుకుందాం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతికివారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. కొట్టవచ్చబడి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఎప్పుడు అర్పిస్తామో అనగా ఆయన ప్రేమించి అర్పణ ఆయనకి అర్పిస్తామో ఆయన దగ్గర ఏమేమున్నాయంటే చెప్పండి? ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి. అవన్నీ మన సొంతం అవుతాయి. హల్లెలూయా. అవన్నీ మనం పొందడమే దేవుని మహిమతో మనం నింపబడడం, దేవుడు మనం కనపరచడం, దేవుడు మనల్ని హెచ్చించడం. ఈ కడవరి దినాల్లో దేవుని మహిమతో నువ్వు హెచ్చించబడాలి. ఈ కడవరి దినాల్లో ప్రభుత్వ టయానికి నువ్వు దీవించబడాలి. నువ్వు దీవించబడితేనే దేవునికి మహిమ. మొదటి యోహాను సువార్త మనం చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యం మనం చదివినట్లయితే, నీవు దీవించబడకపోతే దేవుడికి మహిమ కలగదు. దేవుడి మహిమ నీ మీద ఉండదు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. ఎప్పుడు మనం దీవించబడతాం? చెప్పండి. అర్పణ అర్పించినప్పుడు దీవించబడతాం. సామెతలు 8:17 ఏం చెప్తుంది? స్థిరమైన కలిమియు నీతియు
ఐశ్వర్యము, ఘనత నా యొద్ద ఉన్నది నువ్వు పొందుతావు, దీవించబడతావు. హల్లెలూయ, హల్లెలూయ. అది మాత్రమే కాదు, మనలో మనం సర్వ సమృద్ధి కలిగి ఉంటామంట. ఎప్పుడు అర్పణ అర్పిస్తామో దేవునికి, మనలో మనం సర్వ సమృద్ధి కలిగి ఉంటాం. ఆ మాట చదివి తర్వాత 3వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. చదవడానికి మన ప్రయత్నం చేద్దాం. చదవండి పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యం. మరియు మీరు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. పదవచనములో దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో మనం ఎప్పుడైతే అర్పణ అర్పిస్తామో దేవుని మహిమతో మనల్ని నింపుతాడు, మన సంఘాలు నింపుతాడు, మన మందిరాలు నింపుతాడు. అప్పుడు మనలో మనం సర్వ సమృద్ధి కలిగి ప్రతి ఉత్తమమైన కార్యం చేయడానికి దేవుడు కృప మనందరి మీద ఏం చేస్తాడంట? విస్తరింప చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా బలులు అర్పించగా దేవుని మహిమతో మందిరాన్ని నింపేశాడు. ఎప్పుడు దేవుని మహిమతో నింపాడో, తేజస్తో నింపాడో, ఇజ్రాయేల్ ప్రజలు ఏ కష్టంలో వచ్చి ప్రార్థన చేసినా, ఏ ప్రమాదం వచ్చి ప్రార్థన చేసినా, ఏ రాజు యుద్ధానికి వచ్చి వారి మీద శత్రు దాడి చేస్తున్నప్పుడు వారు వెళ్లి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆపద్బాంధుడై, రక్షకుడై వారందరినీ కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఇలా నువ్వు చేయగలవా? ఇలా చేయి. రాబోయే సంవత్సరాల్లో శత్రువు చేతుల నుంచి మన దేవుడు విడిపిస్తాడు, సమృద్ధైన జీవితాన్ని ఇస్తాడు, ఆత్మసమైన దీవెనతో నింపుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన మహిమతో మనల్ని నింపుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇకపోతే 4వదిగా చూద్దాం. దేవుడి మహిమ యెరూషలేము దేవాలయం మీదకి, సొలొమోను కట్టిన దేవాలయం మీదకి ఎందుకు దిగి వచ్చింది? 4వ పాయింట్ చెప్పి ముగియడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ముందు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నిబంధన మందసమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములో ఉంచి కెరూబుల మధ్య ఉంచారు. అనగా దేవుని మందసం దేవుడికే సాదృశ్యం. ఆ మందసాన్ని దేవుని మందిరములో ఎక్కడ పెట్టారంట? కెరూబుల రెక్కల క్రింద పెట్టారు. అనగా మధ్య భాగంలో పెట్టారు. దేవుని మందిరంలో మందసాన్ని కెరూబుల మధ్యలో చక్కగా మధ్యలో పెట్టారు. అనగా మొదటి ప్రిఫరెన్స్ దేవుని మందసానికి ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందసం దేవునికి సాదృశ్యం. మందసం ఎక్కడ పెట్టారు? వాళ్ళు మందిరంలో కెరూబుల రెక్కల కింద పెట్టారు. ఈరోజు దేవుణ్ణి నువ్వు ఎక్కడ పెడుతున్నావు? మొదటి స్థానంలో పెడుతున్నావా? చివరి స్థానంలో పెడుతున్నావా? దేవుణ్ణి పక్కన పెడుతున్నావా? నీ హృదయం అనే మధ్యలో పెట్టుకుంటున్నావా? ఏడ పెడుతున్నావు? మొదటి ప్రిఫరెన్స్ ఎక్కడిస్తున్నావు దేవుడికి? లాస్ట్ లో చూద్దాం, మాకు మిగిలితే చూద్దాం, టైం ఉంటే చూద్దాం అని అంటూ ఆ దైవ సన్నిధిని, దేవుని మందసం అనే ఆ దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు? వెనక పెడుతున్నావు. ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి సొలొమోను చెప్పిన ప్రకారం, సొలొమోను రాజు చెప్పిన ప్రకారం దేవుని మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? అతి పరిశుద్ధ స్థలములోకి తీసుకొచ్చి మధ్య భాగంలో కెరూబుల రెక్కల కింద పెట్టి మొదటి స్థానం దేవునికి ఇచ్చారు. అందుకే యేసయ్య కొత్త నిబంధనలు అన్నాడు మత్తయి సువార్త 6:33లో, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. అది మహిమ, ఐశ్వర్యమా, సంపద, ఆరోగ్యమా, ఆత్మీయత, పరలోకమా, ఏది కావాలి మీకు? మొదట నాకు ఇవ్వండి. మీ హృదయంలో నన్ను పెట్టుకోండి. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఒకనొక రోజు అదే మందసం ఏమండి ఒబేదేదేమో అనే ఒక భక్తుడి ఇంట్లో ఉండింది. ఆ మందసం ఆ ఇంట్లో ఉండగా ఎంతగా దేవుడు దీవించాడో తెలుసా? చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం, దయచేసి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం
10వ వాక్యం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం త్వరగా చూడండి, ముగించాం. యెహోవా మందసం దావీదు పురములోనికి హిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అతడు ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను. హల్లెలూయా. దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో ఉండగా 3 నెలలు ఉంది. ఆ 3 నెలలు దేవాతి దేవుడు ఏం చేశాడంట? ఓబేదెదోము ఇంటిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓబేదెదోము ఇంట్లో సెంటర్ భాగంలో పెట్టుకున్నాడు. ఈ రోజు నీ హృదయంలో దేవాతి దేవుణ్ణి ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా? పక్కన గది పెట్టుకోవచ్చింది, తల మీద గది పెట్టుకోవచ్చింది, పక్కనగా లెఫ్ట్ లో గది పెట్టుకోవచ్చింది, వెనక గది పెట్టుకోవచ్చింది. మొదటి స్థానం ఎక్కడ ఇవ్వాలి? హృదయములు ఇవ్వాలి. ఎవరికి ఇస్తున్నాం మొదటి స్థానం? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసాన్ని దేవుని ఆలయంలో అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల రెక్కల కింద పెట్టారు కాబట్టి దేవుడి మహిమ పైనుంచి ఆకాశముని దిగి వచ్చి తేజస్సుతో నింపేసింది. హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నావు స్థానం? ఎంతకాలమైంది దేవుని నమ్ముకొని? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మొదటి స్థానం దేవుడికి వెళ్ళలేకపోతున్నావు. దేవుని మందసం అనే దేవుణ్ణి నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు. హృదయంలో చూద్దాం చేద్దాం అనుకుంటూ కాలం గడిపేస్తున్నావు. దేవుడి మహిమను చూడలేక బ్రతుకుతున్నావు, దేవుడి కృపను చూడలేక బ్రతుకుతున్నావు, దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించలేక బ్రతుకుతున్నావు. తిరిగి పరలోకం పొందవో ఆ దేవుడికి తెలుసు. ఇకనైనా రాబోయే సంవత్సరంలో అయినా మొదటి ప్రిఫరెన్స్ మన దేవునికి మన హృదయంలో చోటిద్దాం. పొందవలసిన ఆశీర్వాదం మనము పొందుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిలాగా? ఓబేదెదోము కుటుంబం, ఓబేదెదోము ఇంటివారు అందరినీ 3 నెలలు ఉండగా 3 నెలలు సూపర్ గా దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించాలనుందా? దేవుడు నిన్ను మహిమతో నింపాలనుందా? అయితే మొదటి స్థానం దేవుడికి. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా ఎందుకు దేవుని మహిమ సొలొమోను కట్టిన దేవుని మందిరం మీదకి వచ్చింది, తేజస్సు వచ్చిందంటే చివరిగా ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ పూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. కొంతమంది చెప్పలేదు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు, అధికారులు, పెద్దలు అందరూ కలిసి ఏక స్వరముతో కలిసిపోయిన మనసుతో ఏక మనసుతో దేవుని స్తుతించారు. హల్లెలూయా. ఈరోజు మందిరంలోకి వచ్చామనుకో, వారు పాడుతున్నారులే నాకెందుకని ఏదో ఆలోచన చేస్తుంటాం. నేను పెద్దను కదా అని చెప్పి సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాం. అర్థమైందా? నాకెందుకు ఈ బాధ, సరిగా పాడలేదు, నేను ఏడబాడాను, ఆమెతో కలవలేకపోతున్నాను అని చెప్పి సైలెంట్గా ఉంటాం. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి, పెద్దలు కలిసి, అందరూ కలిసి దేవుని ఏం చేస్తున్నారు? ఒకే స్వరముతో ఏక స్వరముతో దేవుని గణపరుస్తుండగా దేవాతి దేవుని మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. నేర్చుకుందాం, ఓ సంఘమా నేర్చుకుందాం. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పాటలు బాగొచ్చినా పాటలు బాగా రాకపోయినా, స్వరం బాగున్నా స్వరం బాగుండకపోయినా, ఏ రీతిగానే సరే మనందరం ఒకే స్వరముతో ఒకే మనసు కలిగి ఒకే హృదయం కలిగి దేవుని గణపరిచి ఏ సంఘం ఉంటుందో, ఏ మందిరం ఉంటుందో ఆ మందిరం మీద దేవుని మహిమ దిగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేర్చుకున్నాం ఏక మనసు కలిగి. మనం చూస్తున్నాం క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యంలో, ఏమండి, క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభువు యేసుక్రీస్తు ఎత్తబడిన తర్వాత, పరలోకానికి ఎత్తబడిన తర్వాత, ఆనాడు పేతురుతో సహా అనేకులు ఏక మనసుతో కలిసి ప్రార్థన చేస్తుండగా
పెంతెకొస్తు రోజు ఏం జరిగిందో తెలుసా? అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం చదివి ముగియడానికి మనం ప్రయత్నం చేద్దాం. చదవడం మాట్లాడలేరా? సమయం కూడా అయిపోయింది. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చునున్న ఇల్లంతయు నిండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధన ప్రకారం అపోస్తలుల కాలంలో అందరూ ఏక మనసుతో కూడి ప్రార్థిస్తుండగా, దేవుని స్తుతిస్తుండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. దేవుని మహిమ దిగి వచ్చింది. ఈరోజు సంఘాల్లో, మందిరాల్లో దేవుని మహిమ దిగట్లే. మనంతటా మనమే చాలా సంఘాలు చూస్తాం, వాళ్ళంతటా వాళ్ళు ఎగరుతుంటారు. వాళ్ళకి ఫిట్స్ వచ్చిందేమో ఎగరుతుంటారు. వాక్యానుసారం నడవరు కానీ ఫిట్స్ వచ్చినట్టుగా ఎగురుతుంటారు. ఎగరడం కాదు, దైవ చిత్త ప్రకారం జీవిస్తే, దైవ చిత్త ప్రకారం ఏక మనసు కలిగి, చిన్న పెద్ద ఏమండి, బాగా చదువుకున్నా బాగా చదువుకోలేదా అయి కాదు, కలిసి ఒకరు పాడుతున్నప్పుడు లేదా ఇద్దరు పాడుతున్నప్పుడు ఏ సంఘం అయితే కలిసి ఆరాధన చేస్తుందో, కలిసి దేవుని స్తుతిస్తుందో దేవుని మహిమ దిగొస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసాం మనం? 5 విషయాలు. ఎందుకు దేవుని మహిమ, దేవుని తేజస్సు సొలొమోను కట్టిన మందిరం మీదకి దిగి వచ్చింది? నంబర్ వన్ పెద్దలను, అధికారులు అందరూ ముందుగా వచ్చారు. ఈరోజు నీవు పెద్దగా ఉంటే, అధికారిగా ఉంటే ముందు నీవు రావాలి. నిన్ను చూసి సామాన్యమైన ప్రజలు 2వ పాయింట్లో వస్తారు. ఓ పెద్దోళ్ళు వెళ్ళిపోన్నారు, అధికారులు వెళ్ళిపోన్నారు, నేను వెళ్ళాలని పరిగెత్తాను. నువ్వు వెనకబడ్డావా? వీళ్ళు వెనకబడతారు. కనుక పెద్దలు, అధికారులు వచ్చారు, అలాగే సామాన్య ప్రజలు వచ్చారు. తర్వాత 3వ పాయింట్, లెక్కింపశక్యము కానీ అనేక బలులు ఇచ్చారు. అలా మనం బలిచ్చే వరంగా ఈరోజు బలి అవసరం లేదు కానీ కానుకో, అర్పణ ఇచ్చి దేవుని మహిమ చూద్దాం. ఇక 4వది ఏం చూసాం? ఆయనకి ప్రథమ స్థానం. దేవుని మందిరంలో దేవుని మందసాన్ని అతి పరిశుద్ధ స్థలములకు తీసుకెళ్లి పెట్టినప్పుడు దేవుని మహిమ దిగింది. ఇక చివరిగా మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టిన తర్వాత ఏక స్వరముతో చిన్నలు, పెద్దలు, అధికారులు, ఇశ్రాయేలు ప్రజలు, రాజుతో సహా అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించగా దేవుని మహిమ దిగొచ్చింది. ఆ మహిమ ఎప్పుడు దిగొచ్చిందో దేవుడు తన గొప్ప కార్యములు ఇశ్రాయేలు పట్ల, దేవుని ప్రజల పట్ల ప్రారంభించాడు. ఇక శత్రు, ఈ లోక సంబంధమైన వ్యతిరేకస్తులన్నీ, వ్యతిరేకమంతా తొలగిపోయింది. ఈ సొలొమోను కాలంలో ఏ రాజు యుద్ధానికి రాకుండా సమాధానకరంగా దేవుడు వారి జీవితాన్ని కొనసాగింపు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకారం మన జీవితాలలో దేవుని మహిమ, దేవుని తేజస్సు మన మందిరాల మీద, మన జీవితం అనే మందిరాల మీద ఎప్పుడు కుమ్మరించబడుతూ, ఏ శత్రువు మన దగ్గరకు రాకుండా సమాధానకరంగా బ్రతుకుతూ, దేవుని కృపలో వర్ధిల్లుతూ ప్రభువు రాకడికి సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి వేళ నీ జీవితం అనే దేవుని ఆలయముగా ఉన్నావా? దేవుని మందిరంగా ఉన్నావా? అలాగైతే దేవుని తేజస్సు నీ మీదకి రావాలని ఉందా? దేవుని మహిమ నీ మీదకి రావాలని ఉందా? తద్వారా శత్రు సమూహాన్ని జయించాలని ఉందా? శోధన, వేదన, బాధలు తొలగించబడాలని ఉందా? అలాగైతే నా సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నుంచి అయినా, ఓ సంఘమా, ఈ రాత్రి నుంచి అయినా నీ జీవితాన్ని, నీ విలువైన సమయాన్ని దేవుడికి మొదటిగా సమర్పించు. ఇప్పుడే తీర్మానం చేసుకో. ఓ పెద్దలుగా ఉన్నావా, అధికారిగా ఉన్నావా, మొదటి స్థానం దేవుడికి. దేవుని సన్నిధికి రా, దేవుని మందిరానికి రావాలి. సామాన్య ప్రజలు నిన్ను చూసి వస్తారు. బలు అర్పిస్తూ ఉండు, దేవుని గణపరుస్తూ ఉండు, మందసమని దేవుని నువ్వు కలిగి ఉండు. అంత మాత్రమే కాకుండా
అందరితో ఏక మనసు కలిగి, అందరితో ఏక మనసు కలిగి ఈ రోజు నుంచి ప్రభువా నీ మహిమ నేను చూస్తాను, నీ ప్రసన్నతను చూస్తాను, శత్రువు తొలగిపోతాడని చెప్తున్నావు. ఈ రోజు నుంచి నాయన అందరితో ఏక మనసు కలిగి ఆరాధన చేస్తాను, అందరితో ఏక మనసు కలిగి నేను స్తుతిస్తాను. ఇదిగో నీ మహిమ నా మీదకి దిగి వస్తుందని చెప్తున్నావు, నీ తేజస్సు నా మీదకి దిగి వస్తుందని చెప్తున్నావు. ఈ 5 పద్ధతుల ప్రకారం నడుస్తానయ్యా, నీ మహిమతో నింపయ్యా. నన్ను శోధిస్తున్నా, నన్ను బాధిస్తున్నా, నన్ను బలహీనపరుస్తున్నా ప్రతిలో శత్రు సమూహాన్ని వెళ్ళగొట్టి ప్రభు నా జీవితంలో నీ కృప ఆశీర్వాదం దయచేయ్యా, నీ రాజును సిద్ధపరచయ్యా అని అంటూ మనం ప్రార్థన చేసుకుందాం. మనమందరం సహోదరులు లాజరు బాబు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం. ఓ సహోదర సోదరా, ఈ వార్షిక కూడిక నీ కోసమే, నీ కొరకే ఆయన మాట్లాడడానికి, నీ మీద, నీ జీవితం మీద ఆయన మహిమను కుమ్మరడానికి, ఆయన తేజస్సు నీ మీద ఉంచడానికి, ఆయన నీతో మాట్లాడడానికి సభను ఏర్పాటు చేస్తుండగా ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చుకుందాం. ప్రభు కోరుకునే రీతిగా మారుదాం, దేవుని ఆశీర్వాదం పొందుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన త్వరగా పైకి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.